హలో, వెల్కమ్ టు అవర్ బ్లాగ్. దిస్ ఈస్ డాక్టర్ జిఎండి. మన కిడ్నీలో స్టోన్స్ ఎలా ఫామ్ అవుతాయో మీకు తెలుసా? అయితే ఇప్పుడు నేను చెప్తా. మన కిడ్నీలో బ్లడ్‌ని ఫిల్టర్ చేయడానికి అండ్ వేస్ట్ ప్రొడక్ట్స్‌ని మన బాడీ నుంచి రిమూవ్ చేయడానికి చాలా యూజ్ అవుతుంది. మన యూరిన్ 95% వాటర్‌తో ఉంటుంది. రిమైనింగ్ 5% యూరియా, యూరిక్ యాసిడ్, క్రియాటిన్, కాల్షియం, సోడియం ఉంటాయి. సో, నార్మల్‌గా హెల్తీ పర్సన్ పర్ డే 2.5-3 లీటర్స్ వాటర్ తీసుకోవాలి. ఇంతకన్నా తక్కువగా తీసుకుంటే మన యూరిన్ కాన్సంట్రేషన్ అవుతుంది. కాన్సంట్రేషన్ అంటే మంటగా రావడం జరుగుతుంది యూరిన్. దీనివల్ల మన బాడీలో ఉన్న వేస్ట్ మెటీరియల్ మన యూరిన్ బ్లాడర్‌కి స్టిక్ అవుతూ దానివల్ల చిన్న చిన్నగా క్రిస్టల్స్‌గా ఫార్మ్ అవుతుంది. క్రిస్టల్‌గా ఫార్మ్ అవ్వడానికి స్టార్ట్ అవుతుంది. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ ఆ చిన్న చిన్న క్రిస్టల్స్ పెద్దవిగా అవ్వి మనకు బ్లాడర్‌ని ఇబ్బంది పెడుతుంది. దానివల్ల స్లోగా స్టోన్‌గా ఫార్మ్ అవుతుంది. సో, ఇలా స్టోన్ ఫార్మ్ అవుతుంది. స్టోన్ ఫార్మ్ అయ్యాక దాని సింప్టమ్స్ ఎలా ఉంటాయంటే సివియర్ పెయిన్, యూరిన్ ప్రాబ్లమ్, నాసియా, వామిటింగ్, లాస్ ఆఫ్ అపెటైట్, యూరిన్ స్మెల్ రావడం, యూరిన్‌లో బ్లడ్ పడడం ఇలాంటి సింప్టమ్స్ ఏమన్నా మీరు అబ్జర్వ్ చేశారంటే వెంటనే మీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. మీ స్టోన్ సైజెస్ బట్టి మీకు ఏ సర్జరీ నీడో మీ యూరాలజిస్ట్ డిసైడ్ చేస్తారు. ఆర్ఐఆర్ఎస్సా, యూఆర్ఎస్ఎల్లా, పీసీఎన్ఎల్లా దీని గురించి మీకేమైనా తెలిసేటివి అయితే కామెంట్స్‌లో చేయండి. నేను రిప్లై ఇస్తాను. బై ద వే దిస్ ఈస్ డాక్టర్ జిఎండి.